ఈరోజు మనం ఈ వాటర్ కలర్ పెయింటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం మనం 250 జీఎస్ఎం అయినా 300 జీఎస్ఎం అయిన పేపర్ తీసుకొని 4 వైపుల నుంచి మాస్కింగ్ టేప్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనం అనుకుంటున్న స్కెచ్ని ఫస్ట్ డ్రా చేసేసుకుందాం. మనం ఒక సింపుల్ ల్యాండ్స్కేప్ అయిపోతున్నాం. దానిలో వెనకాల వైపు మౌంటైన్స్, ముందు వైపు 2-3 లేయర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ మనం ఒక చిన్న హౌస్ అండ్ వెనకాల బుషెస్ అండ్ కొన్ని ట్రీస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం పెయింటింగ్ వేసుకోక ముందు మనం కొద్దిగా స్కెచ్ని లైట్ చేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మనం బ్యాక్గ్రౌండ్లో వాటర్ అప్లై చేసుకుని దాని మీద లైట్ బ్లూ కలర్ అప్లై చేసుకుందాం. అండ్ ల్యాండ్కి కూడా కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని ఫస్ట్ లేయర్ ఎల్లోతో స్టార్ట్ చేద్దాం. లైట్ ఎల్లో అప్లై చేసుకుని దాని తర్వాత లైట్ గ్రీన్, మీడియం గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్తో 2 to 3 లేయర్స్ కలర్ మిక్స్ చేసుకుంటూ ల్యాండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి నేను బుషెస్ కూడా చేస్తున్నాను. ఇది బేస్ టోన్ మాత్రమే, దీన్ని ఇంకా కొద్దిగా డార్క్ చేసుకుంటాం తర్వాత. ఇప్పుడు బేస్ లేయర్లో వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ నేను లైట్ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ మిక్స్ చేసుకుంటూ టోటల్గా ల్యాండ్ కవర్ చేశాను. అండ్ మనకి నచ్చిన ప్లేసెస్లో మనం బుషెస్ చేసుకోవడానికి మనం మీడియం గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ సాప్ గ్రీన్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు డీప్ గ్రీన్ తీసుకొని మనం ట్రీస్ చేసుకుందాము. డీప్ గ్రీన్ అండ్ దానికంటే కొద్దిగా డార్కర్ గ్రీన్ కూడా తీసుకోవచ్చు. 2 కలర్స్ ఆఫ్ గ్రీన్స్ తీసుకొని మనం ట్రీస్ చేసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు బ్రష్ని బాగా వాష్ చేసేసుకొని అండ్ మౌంటైన్స్ చేయాలి. దాని గురించి అని మీరు కొద్దిగా బ్లాక్, వైట్ అండ్ వాటర్ మిక్స్ చేసుకొని ఈ కలర్ గ్రేష్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకొని మనం మౌంటైన్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఇంతకు వాడుకున్న గ్రీన్ ఉంది కదా, సేమ్ అదే గ్రీన్ యూస్ చేసుకుని ఇంకా బుషెస్ కూడా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ హౌస్ కోసం అని లైట్ బ్రౌన్, మీడియం బ్రౌన్ యూస్ చేసుకుంటూ వాల్ కలర్స్ అవి చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అది కొద్దిగా వెట్గా ఉంటుంది కాబట్టి లెట్ ఇట్ డ్రై. దాని తర్వాత పైన వైపు నుంచి నేను రూఫ్ కోసం ఇంత కలుపుకున్న గ్రే ఉంది కదా, దానిలో కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా బ్లాక్ యాడ్ చేసి రూఫ్ కూడా చేసేసుకున్నాం. ల్యాండ్ మీద గ్రాస్ స్ట్రోక్స్ కోసం మీరు లైట్ గ్రీన్ వాడుకోవచ్చు అండ్ ఎల్లో మిక్స్ చేసుకొని కొన్ని లైట్ గ్రీన్ స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. బాగా ఎఫెక్ట్ బాగుంటుంది సింపుల్గా. కొద్దిగా ఎక్స్ట్రా డెప్త్ కోసం మనం బ్లూ తీసుకొని అండ్ మౌంటైన్ మీద మనం చేసుకొని కొద్దిగా బ్లెండ్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దాని తర్వాత సాప్ గ్రీన్ తీసుకొని ట్రీస్ అండ్ హౌస్ కింద కొద్దిగా డెప్త్ యాడ్ చేసేసుకోవచ్చు. డెప్త్ కోసం మనము బ్లాక్ తీసుకొని కొద్దిగా డోర్ అప్లై చేసుకొని అండ్ మైక్రాన్ తీసుకొని మనం ఇమేజ్ అంతా డ్రా చేసేసుకోవచ్చు. అండ్ లాస్ట్న మాస్కింగ్ టేప్ తీసేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫాలో కనెక్ట్ ఫైన్ ఆర్ట్స్.